హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుకింగ్ టైం గాయత్రిని. నేను చూపిస్తున్న ఈరోజు రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు అండి. చాలా బాగుంటుంది, రాయలసీమ స్పెషల్. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. నేను ట్రై చేస్తున్నాను, నాకైతే చాలా నచ్చిందండి. ఒకసారి మీరు కానీ ఇంట్లో ట్రై చేసుకొని అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. దీన్ని తయారు చేయు విధానం: ముందుగా నేను 1 కప్పు కందిపప్పుకు చిల్లీ పౌడర్ అండి నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అలాగే వంకాయలు ఒక 5 సరిపోతాయండి. అలాగే 3 ఆనియన్స్, 3 టమాటాస్, ఒక కప్పు బౌల్ అంటే మామిడికాయ. మొత్తం అన్నీ నేను చూపిస్తున్నట్టుగా కుక్కర్లో వేసుకోనండి. ఇలాగ కడిగి పెట్టుకున్నటువంటి మొత్తం కందిపప్పు 1 కప్, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు, తర్వాత మామిడికాయ ముక్కలండి. ఇలా వేసుకున్నాక వంకాయలు వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోనండి. అలాగే చిల్లీ పౌడర్ వేసుకోనండి, పసుపు, చింతపండు ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసినటువంటి ఈ వాటర్ని వేయండి. ఎందుకంటే వంకాయ ముక్కలు చేదవవు, అందుకని ఇలా వేసుకొని ఒక 6 విజిల్స్ పెట్టుకోనండి. లీటర్ నీళ్ళు చాలా, ఎక్కువ అవసరం లేదు. నాకు ఇక్కడ లీటరు కొన్ని ఎక్కువ వేసాను, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇలాగా నేను ప్రెజర్ పెట్టుకొని 6 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలాగ తీసిన తర్వాత ఒకసారి పప్పు అంతా మెదుపుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు పప్పు అంతా మెదుపుకోనండి. ఇలా పప్పు మెదుపుకున్న తర్వాత మీకు కావలసినంత సరిపడినంత సాల్ట్ వేసుకోనండి. సాల్ట్ వేసిన తర్వాత మనం ఒకసారి పోపుని ఇందులో వేసేసుకుందాం. తాలింపుని మనం మామూలుగా ఎలా పెట్టుకున్నామో అలాగ వేసుకుందామండి. మరీ ముఖ్యంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు కొద్దిగా థిక్నెస్ రావాలని నేను మరీ వేడి చేస్తున్నాను. వేడి చేసిన వెంటనే నాకు ఇలా వచ్చిందండి. మన సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇలాగండి, చాలా బాగుంటుంది. ఎమ్మి కమ్మటి మామిడికాయ పప్పు రెడీ. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, రాయలసీమ స్పెషల్. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.